హలో ఆల్. ఇవాళ మా పొట్టేలు పిల్లలు షెడ్లోనే ఉన్నాయండి. మా పొట్టేలు కాసే అంకుల్ రాలేదు. అది కాక ఇవాళ వెదర్ అస్సలు బాగాలేదండి. ఉదయం వర్షం పడిందనమాట. చాలా చల్లగా ఉందండి. అందుకని మేము కూడా పొట్టేలు పిల్లల్ని ఇప్పలేదు, షెడ్లోనే ఉంచామన్నమాట. ఇవాళ మా పొట్టేలు పిల్లలకి ఎన్ని రకాల మేతలు పెట్టామో చూపిస్తానండి. అలాగే ఏం దానాకు పెట్టాము కూడా చూపిస్తాను. ఇవాళ పొట్టేలు పిల్లలకి వచ్చేసి పచ్చజొన్న, తెల్లజొన్న, గడ్డి జొన్న కోసుకొచ్చామండి. ఫస్ట్ వచ్చేసి గడ్డి జొన్న మిషన్ వేసి మొక్కేసి పొట్టేలు పిల్లలకి ఫీడర్లో పోసామండి. పొట్టేలు పిల్లలు 90% పొట్టేలు పిల్లలు తిన్నాయి. ఒక 10% పొట్టేలు పిల్లలు అసలు తినలేదన్నమాట. వాటికి వచ్చేసి అవి తింటలేదు కదా అని చెప్పేసి మేము మొక్కేసిన గడ్డి జొన్న పైన తవుడు చల్లామండి. అప్పుడు పొట్టేలు పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా బాగా తిన్నాయి. మళ్ళీ ఒక 1 అవర్ ఆగేసి మళ్ళీ పచ్చజొన్న అలా పోసామండి. మళ్ళీ ఒక 1 అవర్ ఆగేసి తెల్లజొన్న లాగా అన్నీ మొక్కేసి అట్లాగే పోసామండి. అటు సైడ్ చూడండి, పొట్టేలు పిల్లలకి అటుపక్క మినుం కట్టె కనిపిస్తుంది. ఆ బొక్కల్లో గుండా మినుం కట్టె శుభ్రంగా లాక్కొని తింటాయండి అందినంత వాటికి. సో అటు తినేవి అలా తింటవి, ఇటు గడ్డి జొన్న తినేవి గడ్డి జొన్న తింటున్నాయండి పొట్టేలు పిల్లలు. ఇంకా మధ్యాహ్నం ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చామన్నమాట. 1కి అలా వెళ్ళేసి పొట్టేలు పిల్లలకి మళ్ళీ గడ్డి జొన్నే పోసామండి. శుభ్రంగా తిన్నాయి. షెడ్లో ఉండి మనం ఎంత మేపినా వాటికి ఆకలి అనేది తీరదండి. ఎందుకంటే రోజు బయటికి వెళ్ళి మేస్తాయి కదా. అందువల్ల వాటికి మనం షెడ్లో ఎన్ని రకాల మేతలు పెట్టినా వాటికి తృప్తిగా అనిపించదు అనమాట. ఇంకా 2 అప్పుడు వచ్చేసి పొట్టేలు పిల్లలకి సుబాబులాకు వేసామండి. సుబాబులాకు కూడా చాలా అంటే చాలా బాగా తిన్నాయి అనమాట. ఫుల్గా తిన్నాయండి. ఇంకా పొట్టేలు పిల్లలు పొద్దుగూకులు దారి వైపే చూస్తున్నాయి అని చెప్పేసి పొట్టేలు పిల్లల్ని 3 అప్పుడు బయటికి ఇప్పామన్నమాట. మా షెడ్ దగ్గర కొద్దిగా మెల్ల ఉంటుంది. ఆ మెల్లలో తిరిగి మేస్తాయిలే అని చెప్పేసి పొట్టేలు పిల్లల్ని బయటికి ఇప్పామండి. బయటికి ఎందుకు ఇప్పామా అన్నట్టు పొట్టేలు పిల్లలు ఆ సిచ్యువేషన్ తెచ్చినాయి అనమాట. అసలు బయటికి ఇప్పాము, కాసేపు బాగానే మేసినాయి అనమాట. ఇంకా రోజు అవి వెళ్ళే బాట పట్టినాయి. ఇంకా అంటే పొలం వెళ్ళాలని ఇంకా పరిగెత్తినాయి అనమాట పొట్టేలు పిల్లలు. వాటిని మళ్ళీ వెనక్కి తోలుకొని వచ్చి మళ్ళీ షెడ్లోకి తోలుకొని వచ్చామండి పొట్టేలు పిల్లల్ని. ఓమ్మో, టోచా చూపించినాయి అనమాట పొట్టేలు పిల్లలు. కొన్ని ఇటెళ్ళిని కొన్ని అటెళ్ళిని. అసలు ఎందుకు ఇప్పామా అనిపించింది. ఆ పొట్టేలు కాసేవాళ్ళు ఎట్లా పొట్టేలు పిల్లల్ని కాస్తున్నారో అర్థం కాలేదండి. వాళ్ళకంటే తర్వాత అనిపించింది మాకు, వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ కదా, మనకేమో ఎక్స్పీరియన్స్ లేకపోయే అని చెప్పేసి. సో ఇంకా పొట్టేలు పిల్లల్ని ఇంకా లోపలికి తోలుకొచ్చేసామండి. లోపల తోలుకొచ్చినాక గెన్సిగడ్డ నారు తీసుకొని వచ్చాము. అది కూడా ఒక మోపు కోసుకొచ్చామండి, గెన్సిగడ్డ నారు. అది కూడా వేసామన్నమాట. పొట్టేలు పిల్లలన్నీ లోపలే ఉన్నాయండి. లోపల ఉన్నప్పుడు పొట్టేలు పిల్లలకి మనం దానా పెట్టలేమన్నమాట. ఎందుకంటే మన చేతిలో దానా చూసి అవి మన చుట్టూనే ఉంటే అట్లీస్ట్ మనల్ని ఒక్క అడుగు కూడా వేయనివన్నమాట. అవి వేసామా మన కాళ్ళు ఖచ్చితంగా దొక్కుతాయి. మా వారికి కొద్దిగా పొట్టేలు పిల్లల మధ్యలో తిరగటం అలవాటు అయిపోయి ఆయన అయితే చాలా అంటే చాలా చక్కగా హ్యాండిల్ చేశారు పొట్టేలు పిల్లల్ని. వాటికైతే ఫస్ట్ గెన్సిగడ్డ నారు తీసుకొచ్చి గెన్సిగడ్డ నారు వేసారండి. ఫుల్గా తిన్నాయి అన్నమాట గెన్సిగడ్డ నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి మల్బార్ ఆకేసామండి. మల్బార్ ఆకు కూడా చాలా అంటే చాలా బాగా తిన్నాయి పొట్టేలు పిల్లలు. అసలు రోజు అయితే మేము ఆకు దూసి పోసేవాళ్ళము. ఇవాళ వాటి ఆత్రం చూసి ఇవి ఆకు దూసినంతసేపు కూడా ఉండవలే అని చెప్పేసి ఇంకా కొమ్ములు తీసుకెళ్ళి ఫీడర్లో వేసామండి. చాలా అంటే చాలా బాగా తిన్నాయి, ఎగబడినాయి అనమాట పొట్టేలు పిల్లలైతే. ఇవన్నీ మా చేలల్లో తింటాయండి. మేము చెప్పాం కదా, ఒక మడిలో గెన్సిగడ్డనారు, ఒక మడి ఆల్ఫా, ఒక మడి హెజ్ లోషను, ఒక మడి తెల్లజొన్న, పచ్చజొన్న, గడ్డి జొన్న, ఒక మడి వచ్చేసి మల్బార్ ఇట్లా వేసామని చెప్పాం కదా. మా పొట్టేలు కాసే అంకులు ఎవ్రీడే ఆ మడిలో కాసేపు ఆ మడిలో కాసేపు అలా మేపుకొని వస్తారనమాట. అందువల్ల ఎంతైనా బయట తిరిగి మేస్తే పొట్టేలు పిల్లలు చాలా బాగుంటాయండి. మనం షెడ్లో ఉంచి ఎంత మేపినా వాటికి తృప్తి అనేది రాదనమాట. సో ఇంకా మల్బార్ ఆకు కూడా వేసామండి.
ఇంకా 6 అప్పుడైతే పొట్టేలు పిల్లలకి మొక్కజొన్న దానా పెట్టాము. అదేనండి మొక్కజొన్న, సోయా, పసుపు కొమ్ములు, తవుడాయిలు, నూకలు అన్నీ కలిపి మరాడిచ్చిన పిండి అండి. అది కూడా 6 అప్పుడు పెట్టామన్నమాట పొట్టేలు పిల్లలకి. ఇంకా 7 అప్పుడు వచ్చేసి ఆ మల్బరాకు, మేము మల్బరాకు బాగా 2 మోపులు కోసుకొని వచ్చాము. మల్బరాకు కూడా మళ్ళీ 7 అప్పుడు అలా వేసామండి. ఇంకా అసలు ఎగబడి తింటున్నాయి మల్బరాకు అయితే. చూడండి అసలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి అన్నమాట పొట్టేలు పిల్లలు. నాకైతే నేనుగా పొట్టేలు పిల్లల మధ్యలోకి పోయానంటే ఆ 2 కాళ్ళు నేను కుంటుకుంటారాటమేనండి. అది నా పరిస్థితి. ఆయనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎట్లోనో డీల్ చేశాడు పొట్టేలు పిల్లలతో. నా వల్ల అయితే అసలు అయ్యేది కాదనమాట. ఇంకా పొట్టేలు పిల్లలకి 9 అప్పుడు ఇంకా ఎండు చెత్త పోసామండి. అదే శనగకట్టు పోసాము పొట్టేలు పిల్లలకి. అసలు అవి వేస్తూనే ఉన్నాం, తింటానే ఉన్నాయి. వాటికైతే తృప్తి అనేది రాలేదనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.